నా రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంటే అంత బాగుందని అర్థం. ఈరోజు నేను కేక్ చేస్తున్నా, సేమ్ యూట్యూబ్లో చూసుకుంటేనే చేస్తున్నా, మన ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. ఒక బౌల్ తీసుకోండి ఫస్ట్. అందులో మీరు ఎంత క్వాంటిటీ కేక్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు కోకో పౌడర్ తీసుకోండి అండ్ సమ్ కర్డ్. అందులో వేడి నీళ్ళు వేసుకోవాలి అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, అది మన టేస్ట్ కోసం అంతే, కొంచెం వేసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. బ్యాటర్ ఇట్లా వచ్చిన తర్వాత బటర్ వేసుకోవాలి. అయితే బటర్ రెస్టారెంట్లలో వేస్తారు కదా, అట్లా వేద్దామని ట్రై చేసిన, కానీ ఇసురు కొడితే పోయి ఆడబడ్డది. అయినా కూడా ట్రై చేసిన కానీ వస్తలేదు. నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేటప్పుడు వస్తుండే, ఇప్పుడు వీడియో అనగానే వస్తలేదు చూడండి, ఇట్లుంటుంది. అండ్ ఇట్లయితే కాదని చెప్పి చెంచా తీసుకొని దాంతో వేసేసుకున్నాం అండ్ మిక్స్ చేసుకోండి. కొంచెం చాక్లెట్ యాడ్ చేసిన, ఇంకా ఆయిల్, బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకొని కలుపుకుంటూ కొన్ని పాలు వేసుకోండి అండ్ చక్కెర వేయండి. చక్కెర అయితే నేను మిక్సీ పట్టుకున్నా, మీరు కూడా అట్లనే వేసుకోండి. బ్యాటరీ కన్సిస్టెన్సీ రావాలి. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్. నేను బనానా వేసిన, బనానా కొంచెం మిల్క్ మిక్సీ పట్టి ఇట్లా వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేయండి, మిక్స్. నా మిక్స్ అయితే ఇట్లా అయ్యింది, నా బ్యాటరీ ఇట్లా వచ్చింది చూడండి. మనకి బ్యాటరీ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మంచిగా టేస్ట్ చేసుకోండి సాల్ట్ ఓకేనా లేదా అని. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే బటర్ తీసుకొని మౌల్డ్కి బాగా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ అతుక్కపోతుంది కదా కేక్, అందుకే. బటర్ లేకపోతే ఆయిల్ అయినా ఓకే. అండ్ ఈ బ్యాటర్ మొత్తం షిఫ్ట్ చేసేసుకోండి అందులోకి. ఎక్కువ కావాలి కదా, మొత్తం వేసేసిన నేను, ఉన్నది లేనిది మొత్తం ఊడ్చి వేసేసిన అందులో చూడండి. ఏముంచలేదు బౌల్లో. అండ్ చాక్లెట్స్ యాడ్ చేసిన ఇందులో, చాక్లెట్ బైట్స్. యాక్చువల్లీ ఇది వేరే స్టోరీ అయింది చూడండి, మీకు కనిపిస్తుంది లాస్ట్ కేక్లో. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది చాక్లెట్. అండ్ ఈ గ్యాప్లో స్టవ్ మీద వాటర్ కాగబెట్టుకోండి. మనకి అయితే ఓవెన్ లేదు కదా, నేను వచ్చేసి ఒక గిన్నెలో చేస్తున్నా. ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకోండి. అవి కాగాలి, బాగా కాగాలి. నేను అసలు పొయ్యే ముట్టియలేదు, మర్చిపోయినా. బాగా కాగాలి వాటర్. బాగా కాగిన తర్వాతనే మనం మౌల్డ్ అనేది అందులో పెట్టుకోవాలి. ఎంత ట్రై చేసినా పెట్టనికే రాలే, ఎందుకంటే గిన్నె కాలుతుంది, నీళ్ళు కాలుతున్నాయి. ఎట్లానో అట్లా ట్రై చేసేసి పెట్టేసిన మౌల్డ్, అయినా కూడా కొంచెం కాలిందనుకో, అది వేరే మ్యాటర్. ఇంకా దాన్ని బేక్ చేసేసుకోవడమే. నాకైతే చాలా టైం పట్టింది. యూట్యూబ్లలో 20 మినిట్స్లో అయిపోతుంది, 30 మినిట్స్లో అయిపోతుంది అని చెప్తారు, కానీ అంత ఈజీగా అయితే బేక్ కాలేదు. నేను దాన్ని ఎన్నిసార్లు తీసి పెట్టినానో నాకే తెలియాలి. ఒకసారి చెక్ చేసుకుంటున్నా అవుతుందో కాదో అని. చేయి కాలుతుంది, అందుకే మధ్యలో ఆపేసిన. ఇంకా నేను మా చెల్లి పొయ్యి కాడ మజాకులు ఆడుకుంటున్నాం, అది ఉడుకుదు ఎట్లాగన్నా, అది బాయిల్ అయితే లేదని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసిన ఇంకోసారి, ఓకే అయిందనుకుని తీసేసిన, కానీ అది అప్పటికి కూడా కాలేదు. మళ్ళీసారి పెట్టిన. ఇందాక చెప్పిన కదా చాక్లెట్ ఏ అవతారం అయిందని, ఇట్లా అయింది. యాక్చువల్లీ చాక్లెట్ నేను బాగా బాయిల్ అయ్యి ఇట్లా లావాలాగా వస్తుంది అనుకున్నా, కానీ చాక్లెట్ ఎట్లుండో అట్లనే ఉండే. నేను ఇది చాక్లెట్ డబుల్ బాయిల్ చేసుకొని మీద డెకరేషన్ లాగా వేసుకున్నాను. నేను పైన ఒక పర్క్ చాక్లెట్ మిగిలింది నా బ్యాగ్లో, డెకరేషన్ లాగా పెట్టేసిన. చూడండి కేక్ అయితే చాలా బాగా అయ్యింది. నిజంగానే అది కొంచెం ఇంకా బేక్ అయ్యేది ఉండే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, బాగుంది. ఆ టేస్ట్ ఎట్లా ఉందంటే సేమ్ బనానా చాక్లెట్ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.